ఈ రోజు మీ ముందుకి మన రాజమండ్రిలో ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదిగిన ఏబి ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ దాని యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ అయిన మణికుమార్ గారితో ఉన్నాం. హలో సార్. హలో. ఓకే, సో మన ఇండియాలో సంబరాలు అంటేనే ఒక అంబరాన్ని తాకే విధంగా చేస్తారు. అలాంటి సంబరాల్ని మన కళ్ళకు కట్టినట్టుగా కలకాలం గుర్తుండిపోయేలా చేస్తూ కస్టమర్స్ తో తనదైన ఒక ముద్ర వేసుకుని మంచి మంచి ఫీడ్బ్యాక్స్ తో చాలా ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ముందుకు సాగిపోతున్న మణికుమార్ అడవాల గారితో ఈ రోజు మన చిట్ చాటింగ్. హలో సార్. హలో. ఈ రోజు అసలు ఈవెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అసలు అందులో ఏముంటది, ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఆయన జర్నీతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం. సో చెప్పండి సార్. As you said that, first of all, first నుంచి నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఐ వాజ్ యానిమేటర్. ఓకే. ఒక క్రియేటివ్ ఫీల్డ్ లో యానిమేటర్ గా పనిచేశాను. దెన్ వర్క్ చేస్తూనే నాకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఇంకా 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 అలా డే బై డే పెరుగుతూ వచ్చింది. కానీ ఎక్కడ కూడా లైక్ జాబ్ చేస్తాం కదా, ఓకే, ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్, సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో ఫైనల్ గా ఏంటంటే వన్ డే ఐ ఫైనల్ ఐ టుక్ ద డిసిషన్ దట్ ఐ వాంట్ టు డూ బిజినెస్. సో దెన్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ వాట్ యు ఆర్ ఏబుల్ టు డూ అండ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్. దెన్ ఐ గాట్ ఓన్లీ వన్ ఆన్సర్ దట్ basically from the childhood I like events, like దాంట్లో arrangements కానీ whatever it's from the childhood I like it. So that's my interest. So then I think అంటే ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఈ ఫీల్డ్ ఎందుకు పర్టికులర్ గా చూస్ చేసుకుంటారు? సో ఐఎమ్ టెల్లింగ్ ఈవెంట్స్ చిన్నప్పటి నుంచి ఈవెంట్స్ అంటేనే దాంట్లో పార్టిసిపేట్ చేయడం అది అన్నది నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఓకే, ఇది ఇంట్రెస్ట్, బట్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు డూ అని క్వశ్చన్ చేసుకున్నాను. ఏం చేయగలవు? యా, ఐ కెన్ మేనేజ్ అనిపించింది. సో దెన్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్ ఆన్ 2018 లో స్టార్ట్ చేశాను. జాబ్ వదిలేసిన 2-3 months కి దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఎ స్మాల్ స్టెప్, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ రియల్లీ I took the step. I think I just only one thing, whatever it happened, let's see what will happen. That's the only thought I had in my mind that time. So then I start again step by step. Today I'm here. Like, I can't say that I'm in a top, but I'm happy. సో ఈవెంట్స్ అంటే లైక్ ఫోటోగ్రఫీ కానీ, డెకరేషన్స్ కానీ, ఈ చాలా ఉంటాయి, మెహందీ అని, హల్దీ అని. ఇప్పుడు మనం చూడొచ్చు ఈవెంట్స్ అంటే ఇది వరకు జస్ట్ మ్యారేజెస్, మెచ్యూర్ ఫంక్షన్స్ అట్లా చేసేవారు. ఇప్పుడు అలా కాదు, మ్యారేజ్ లోనే చాలా వచ్చేసాయి. లైక్ మ్యారేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, మ్యారేజెస్ లో మళ్ళీ హల్దీలని, లేకపోతే డీజేలు పెడుతున్నారు. ఇంకా లైక్ బ్యాచిలర్ పార్టీస్ నెంబర్ ఆఫ్ వచ్చేసాయి. అవే కాకుండా ఇప్పుడు రీసెంట్ గా చూడొచ్చు మనం మంత్లీ బేబీ 1 month బర్త్డేస్ చేస్తున్నారు. ఇయర్లీ బర్త్డేస్ ఎక్కువ, అవి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇంకా బాగా ఎక్కువ వచ్చేసినాయి ఇప్పుడు. సో క్రైడల్ సెరమోనీస్ చేస్తున్నారు, బేబీ షవర్ సెరమోనీస్ చేస్తున్నారు, ఇవన్నీ. సో ఒక ఈవెంట్ అంటే చాలా ఉంటాయి, లైక్ డెకరేషన్, మొత్తం మేకప్, ఫోటోగ్రఫీ, ఈ ఫుడ్ ఫోటోగ్రఫీ, మొత్తం ఇవన్నీ కలిపి మీరు ఏమైనా ఒక ప్యాకేజ్ లా ఇస్తారా, లేకపోతే ఏంటి అసలు ఈవెంట్ మేనేజింగ్ అంటే మీరు ఎట్లా చేస్తారు? No, it's like depends on the customers. Like customers కి ఒక్కొక్క పలానా రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది ప్యాకేజ్ అడుగుతారు, బేసిక్ ప్యాకేజ్ నుంచి మన క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు, వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ గా నాకు ఇవి థింగ్స్ కావాలని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి బడ్జెట్ అండ్ కొటేషన్ మనకి లెటర్ ఇస్తూ ఉంటుంటారు వాళ్ళకి, క్లయింట్స్ కి. ఓకే, అంటే బడ్జెట్ రేంజ్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు చేస్తారు? We started at 10,000 స్టార్ట్ చేసి ఇట్స్ గో ఆన్ లైక్ లాక్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. డిపెండ్స్ ఆన్ ద కస్టమర్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఈ ఈవెంట్స్ అనేవి ఈ రోజుల్లో ఎలా అయిపోయినాయి అంటే నార్మల్ ప్రతిదానికి కూడా ఈవెంట్ చేస్తున్నారు. లైక్ రీసెంట్ గా వినొచ్చు మనం డివోర్స్ అయినందుకు కూడా దాన్ని ఒక పెద్ద గ్రాండ్ గా ఒక సెలబ్రేట్ చేసుకుని మరీ చేశారు. మీరు అలాంటి ఏమన్నా చేశారు? ఇప్పుడు వరకు చేయలేదు. We are not interested to do that also. ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఒక ఇద్దరిని కలపడానికి చూడాలి తప్ప ఇద్దరు ఇడిపోయిందని అలా చేసుకోవడం అనేది అసలు
అది మైండ్ లోనే చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో మేజర్ గా ఈవెంట్ అంటే డెకరేషన్, ఫుడ్, ఫోటోగ్రఫీ ఈ రోజుల్లో అట్లా తయారైంది. ఇవే కాకుండా ఒక కస్టమర్ కి టైంకి అన్ని వచ్చేయాలి. లైటింగ్ వచ్చేయాలి, ఫోటోగ్రఫీ వచ్చేయాలి, డెకరేషన్ టైంకి వచ్చేయాలి, క్యాటరింగ్ టైంకి వచ్చేయాలి, డీజే టైంకి వచ్చేయాలి. ఈవెంట్ ఏదైనా చేస్తున్నామంటే ఇవన్నీ కరెక్ట్ గా టైంకి వచ్చేయాలి. సో ఇవన్నిటితో పాటు మళ్ళీ క్యూ కావాలి. క్యూ మీన్స్ కస్టమర్ కి క్విక్ గా అయిపోవాలి, క్వాలిటీ వచ్చేయాలి, క్వాంటిటీ వచ్చేయాలి. సో ఇవన్నీ మేనేజ్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే కష్టం. దాన్ని మీరు ఎట్లా టేకప్ చేస్తున్నారు అసలు? యా, స్టార్టింగ్ లో నాకు కొంచెం ఇబ్బంది ఉంది. ఓకే. ఇష్టం, ఇంట్రెస్ట్ అన్నదాన్ని దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసుకుని ఫ్రెండ్ గా వచ్చేసాం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ కింద చూసుకుంటే, యాజ్ యూ సెడ్, మీరు చెప్పినట్టు కష్టంగా ఉంది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా, అఫ్ కోర్స్ ఎవరేమన్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, బిజినెస్ కాకుండా ఇంట్రెస్ట్ తో చేస్తాం కాబట్టి క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, వెరీ సింపుల్. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఏమేం కావాలి ఏంటి. బట్ నేను ఏ క్లయింట్ దగ్గర కన్నా ఒకటే చెప్పేస్తాను, వాట్ ఎవర్ యూ నీడ్ వీఆర్ రెడీ టు డూ, బట్ వీ నీడ్ ఏ టైం. అండ్ ముందే క్లియర్ గా ముందే చెప్పండి మొత్తం మీకు లిస్టింగ్ ఏంటంటే. సో ఫర్ దట్ లిస్ట్ వీఆర్ ప్లానింగ్ లైక్ everything we plan earlier. Like for example, if I give a time, for example I give a 6 o'clock, we will try to, as much as we try to give at 4 o'clock. Before 2 o'clock, at any cost, minimum 1 hour before, everything will by done us. Because ఏంటంటే, is there any mistakes, we have a time to correct. సో అలా ప్లాన్ చేసుకుంటాం. బేసిక్ గా ఎలా ఉంటదంటే, ఈ టైంకి వచ్చేయాలి అంటే ఆ టైంకి ఖచ్చితంగా మనం ఇచ్చేయాలి. సో ఇలాంటి టాస్క్స్ చేసేటప్పుడు ఈవెన్ నైట్లు కూడా చాలా నిద్రలేని నైట్లు, లేకపోతే ఇలా ఫోన్ వాడే టైంకి వెళ్తున్నాడా లేదా అని చూసుకుంటూ ఆ ఫోన్ అలా పట్టుకొని పడుకునే ఆ టైప్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? Yeah, there is many nights actually. Many nights. Today's night నుంచి ఇప్పటి వరకు కూడా, if there is an event night time, obviously it's like a daily routine for us. ఓకే, మీకు సీజన్ అన్ సీజన్ ఈ మ్యారేజ్ ఈవెంట్స్ కి వస్తాయి. కార్పొరేట్ ఈవెంట్స్ అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఈ మ్యారేజ్ ఈవెంట్స్ అంటే సీజన్ అన్ సీజన్ అంటూ ఉంటుంది. సో బిజినెస్ కి మీకు దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? యా, కొంచెం ఉంటుంది. బట్ విల్ ట్రై టు మేనేజ్ ఇట్. బికాస్ ఏంటంటే, యాజ్ యూ సెడ్, సీజన్ అన్నది లైక్ మ్యారేజెస్, సమ్ కైండ్ ఆఫ్ ఏదైతే ముహూర్తాలతో సంబంధం ఉన్నా రిలేటెడ్ ఈవెంట్స్ ఏమి ఉండవు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఉంది, దానికి సీజన్ తో పని లేదు. అట్ ద సేమ్ టైం యాజ్ యూ సెడ్, కార్పొరేట్ ఈవెంట్స్ కూడా మొత్తంతో పని లేదు. బట్ వీఆర్ ట్రై టు మేనేజ్ ఇట్ యాక్చువల్లీ. మీ పర్సనల్ లైఫ్ వస్తే, మీ సోషల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మీ చూస్తూ ఉంటాం పేజెస్, అవి చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు, లైక్ బిజినెస్, సోషల్ యాక్టివిటీస్, పర్సనల్ లైఫ్ ని దాన్ని? ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మంత్లీ డేస్ అని ఫ్రీ డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్న టైంలో ఐఎమ్ ట్రై టు డూ దోస్ లైక్ సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మీరు చేసిన ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? యా, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ ఫస్ట్ ఇయర్ లో ఐ గాట్ ఎ బిగ్ ప్రాజెక్ట్. దట్ టైమ్ ఇట్ వాజ్ అ బిగ్ ప్రాజెక్ట్. సో ఇట్స్ నాగార్జున సిమెంట్, దట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆ టైంలో. సో కొంచెం ఆ ఫేస్ లో ఉంటుంది, ఇన్ ద ఫస్ట్ బిగినింగ్ నర్వస్నెస్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వి డిడ్, finally we did it with a proper, like, I maintain a good team, so each and every time they support me, and finally I did. And మనకి గుడ్ ప్రెజెంటేషన్స్ చాలా బాగా వచ్చాయి. ఓకే, నాగార్జున సిమెంట్ అలాంటివి చేశారు కాబట్టి, ఇప్పటి వరకు మీరు చేసిన బెస్ట్ యూనిక్ ఈవెంట్ ఏంటి? అలాంటి for me every event is a unique, especially I enjoy a lot, those are Sangeet events. ఓకే. Like ఏజ్ కి కనెక్ట్ అవుతుంది. సంగీత్ ఈవెంట్స్ మోస్ట్లీ ఎంజాయ్ చేసే పార్ట్ ఏదైనా ఉంటే సంగీత్ ఈవెంట్స్. సో అందుకనే అంత బడ్జెట్ తక్కువైనా
I never lose. Mostly we take over all the overall event. అంటే వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళి 2 స్టెప్పులు వేయడం No, not like that. I'm enjoying to కూర్చొని చూసి వాచింగ్. I'm enjoying to watch because ఏంటంటే సంగీత ఈవెంట్ అనేది మీకు అరేంజ్మెంట్స్ అన్ని ఎవ్రీథింగ్ డన్ బై బిఫోర్ అయిపోతాయి మొత్తం. సో తర్వాత మేము చూడడం మాత్రం. సో చూసి ఎంజాయ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? అంటే లైక్ ఆల్రెడీ సౌత్ ఇండియా మొత్తం కార్పొరేట్స్ ఈవెంట్స్ కవర్ చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఈవెంట్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా? Actually, future plans I want to do this continuously, either with this one or something else. I don't know exactly. Yeah, but not confirm. అంటే ప్లాన్స్ ఉన్నాయి, ఏంటి అన్నదే ఒక ఫుల్ క్లారిటీ లేదు. బట్ స్టెప్ తీసుకోవాలి. దిస్ బిజినెస్ ఈస్ కంప్లీట్ ఆన్ ఇంట్రెస్ట్, ఆన్ మై ఇంట్రెస్ట్ ఓన్లీ. ఓకే, సో మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బిగినర్స్, మీరు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ సెట్ చేశారు కాబట్టి ఒక బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇలా ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి మీ దగ్గర ఏమైనా సజెషన్స్ అడిగితే ద బెస్ట్ సజెషన్ వాట్ యు ఆర్ గివింగ్ టు దెమ్? The first question I will ask that you are coming this field to for interest or for money. Okay. This question I will definitely ask. Okay. Up to their answer I will give. సో మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే డబ్బు మనీ ఇస్ ద మేజర్ థింగ్ కాబట్టి, సో మనీ కోసం వచ్చానంటే మీ ఆన్సర్ ఏంటి? Then you have ready to handle the pressure. ప్రెజర్ లేని బిజినెస్ ఏముంటది? It's not like that. Okay. Anything is even job or business, anything pressure is there. Yes, obviously ప్రెజర్ అనేది ఉంటుంది కదా. But when we have a interest on subject, ప్రెజర్ అసలు మనకి ప్రెజర్ వచ్చినా, ఎంత ప్రెజర్ వచ్చినట్టు ఫీల్ అవ్వం. That exactly. ఫర్ ఎగ్జాంపుల్ I will give you an example. ఇఫ్ ఇంటి దగ్గర ఏదన్నా మనకి ఏదన్నా వాటర్ టీ ల్యాప్ అన్నా ఏదైనా ల్యాప్ అంటే ఎంత నొప్పులు పడిపోతాం మనం. అదే దానికన్నా ట్రిపుల్ వెయిట్ జిమ్ లో లేపమంటే లేపుతాం. దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ దేర్. సో దట్స్ ఐ జస్ట్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. జనరల్ గా టాక్ ఉంటది కదా, లైక్ ఈవెంట్ మేనేజింగ్ అంటే కొంచెం పాష్ గా ఉంటారు, చూడడానికి లుక్స్ అవి చాలా బాగుంటాయి, అందుకే కొంచెం అది ఇదిగా ఉంటారు. సో అట్లాంటి టైప్ లో మీకు ఏమైనా జరిగిందా? మీకు ఏమన్నా క్రషెస్ అలా అవడం కానీ, ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేయడం కానీ? లేదు లేదు, అంత అప్డేట్ కాదేమో నేను నా ఆఫ్ ద కెమెరా అయినా చెప్తారా? అయితే ఉంది బట్ as I said, maybe I'm not that much of updated. ఓకే, బట్ మీ సోషల్ మీడియాలో అవి చూస్తే మరి అలా ఉంటుంది, మంచి కాస్ట్ లుక్ కొంచెం ఉంటది. మీరు ఎప్పుడు చూసారు? నేను చూస్తూనే ఉంటా రెగ్యులర్ గా. ఓకే యా, ఓకే, జోక్స్ అపార్ట్, మనం ఒక స్టాండర్డ్ సెట్ చేసామంటే, ఒక స్టాండర్డ్కి వచ్చాము అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? ఐ మీన్ చాలా మంది అవసరం. మీకు అలా అంతమంది కాకపోయినా ఒక మేజర్ గా మీ బ్యాక్డ్రాప్ గా నిలబడి స్టాండ్ బై ఇచ్చిన వాళ్ళు ఎవరు మీకు? లైక్ ఈవెంట్స్ లోనా? లైక్ మీరు ఈ ఒక ఎంటర్ప్రైనర్ గా మారడానికి కానీ ఇప్పటి వరకు కూడా మీ బ్యాక్ టు బ్యాక్? ఆబ్వియస్లీ ఫ్యామిలీ, పేరెంట్స్. చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఏం చేసినా కానీ నెక్స్ట్ నీకు నచ్చింది చేస్తాను. సో ఫ్యామిలీ నైస్. సో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ కి చేయడానికి ఒక మేజర్ డ్రాబ్యాక్ ఉంటుంది. అది ఎట్లా అంటే, మీకు పేమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అడ్వాన్స్ ఇస్తారు, ఈవెంట్ అయిపోద్ది, ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా వచ్చే పేమెంట్ ఏదైతే ఉందో అది డిలే అవుతూ ఉంటది. అట్లాంటిది ఇట్స్ కామన్ ఫర్ ఎనీ బిజినెస్. దానికి మరి మీరు పర్టికులర్ గా తీసుకునే ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ 50% అడ్వాన్స్ మనం ముందుగా తీసుకుంటాం. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్. ఒక క్లయింట్ స్టేజ్ పేమెంట్స్ అంత డిలే అంత ఏమి ఉండదు, అయిపోతుంది. బట్ ఒక్కొక్కసారి ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ ఫేసింగ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో వాళ్ళకి ఏంటంటే ఒక 1 week 5 days లో దే ఆర్ క్లియర్ ఇట్. బట్ అలా ఇవ్వని వాళ్ళు గట్రా ఎవరన్నా? నో ఇచ్చారు, అందరూ ఇచ్చేసారు. డిపెండ్స్ ఆన్ ద అవర్ అవుట్పుట్. సి పేమెంట్ లాగిపోవడం, పేమెంట్ డిలే అవ్వడం అది ఎప్పుడవుతుంది? ఇఫ్ అవుట్పుట్ లో డిఫరెన్సెస్ ఉంటే ఆబ్వియస్లీ దెర్ ఈస్ సంథింగ్ లైక్ దట్. బట్ ఏంటంటే ఇఫ్ మన అవుట్పుట్ బాగుంటే పేమెంట్స్ అన్ని మనకి క్లియర్ అయిపోతాయి. ఈవెన్
ఈవెంట్ అయిపోయిన 1 or 2 hours కూడా క్లియర్ చేసిన చాలా మంది ఉంటారు. ఇట్స్ హ్యాపెన్. సో దట్ ఓకే. సో ఫైనల్ గా నేను ఇలా ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరిని అడిగే కామన్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. సో బిజినెస్ అంటే మీరు ఎంతవరకు ప్రోత్సహిస్తారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి? నేనైతే 100% చేస్తాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. సో ప్రతి ఒక్క బిజినెస్ ఎలా అంటే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, there are 2 things in business. One is కొంతమంది మనీ పాయింట్ ఆఫ్ లో స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ వన్ ప్యాషన్. డిపెండ్స్ ఆన్ దేర్ విష్. ఇప్పుడు ఇఫ్ దే ఆర్ కేపబుల్ టు హ్యాండిల్, అఫ్ కోర్స్ ఐ సే యా యూ కెన్ డూ. ఇఫ్ దే అంటే ఇంట్రెస్ట్ కాకుండా ఏదో చెయ్యాలి అనుకుంటే, ఐ సజెషన్ ఈస్ బెటర్ టు ఈవెన్ బిజినెస్ ఆర్ జాబ్. నేను జాబ్ ని తక్కువ అని కాదు, ఇంట్రెస్ట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్, then go job. Just go to do job. If you're interested to do business, you can do business, but it's completely on based on interest, business or job, whatever it is. ఓకే, మీరు ఇప్పుడు జస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎంత వరకు వచ్చారు? సింపుల్ గా ఒక 2 మాటల్లో చెప్పాలంటే. Okay, let's say like 2018 లో స్టార్ట్ చేసాం. 100 ఈవెంట్స్ చేశాను ఈ జస్ట్ 5-6 years లో. 100 ఈవెంట్స్ చేశాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానంటే ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కెన్ సే. బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా అన్నది ఐ కాంట్ సే దట్. అంటే డబ్బులు అది బాగా వస్తాయా, అది ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే మేజర్ గా ఆబ్వియస్లీ చూసే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా సంపాదించారా లేదనేది ఇంపార్టెంట్. Yeah, that's a very interesting topic and very interesting question also. First of all, I want to tell you, these events, it's not a business. Okay, this is not a business. Of course, it's a business, and a very నా పాయింట్ ఆఫ్ లో వెరీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా తక్కువ. ఒక 30% బిజినెస్ ఉంటే, నా పాయింట్ ఆఫ్ లో 70% ఇంట్రెస్ట్. చాలా మంది అనుకుంటారు ఈవెంట్స్ అనేటప్పటికి సగానికి సగం మిగిలిపోతాయి. నో, అసలు ఆ థాట్ ఫస్ట్ ఫుల్ మైండ్ నుంచి తీసారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, ఈవెంట్స్ అనేటప్పటికి మన ఇంట్రెస్ట్, వాళ్ళ రిక్వైర్మెంట్ అంతే. ఇది బిజినెస్ ప్రాఫిట్ లో ఎలా అంటే, చాలా మంది అనుకుంటారు ఈవెంట్స్ చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి, ఒక 40-50% మిగిలిపోతుంది. ఏం లేదు, అలా అసలు ఏం లేదు. There is certain a good amount of percentage. Yeah, for me, for client also, it's benefit for us, benefit for client also. That's it, nothing else. It's చాలా మిగిలిపోతుంది అంటే that's a false statement. I can say this. Yeah. ఓకే, సో ఫైనల్ గా ఏంటంటే ఒక ఫైనల్ గా ఏంటంటే యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఒక ఎంటర్ప్రైనర్ గా అసలు మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇప్పుడు మన వీడియో ఏదైతే చూస్తున్నారో వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. వాళ్ళు నేర్చుకోవాలి అంటే అసలు మన ఇండియన్ యంగ్స్టర్స్ గురించి అది చాలా ఉంటది కదా, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మీరు కూడా ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? I just want to say one more thing, that what you are interested, just go for it. ఎంత సంపాదించాం అన్నది పక్కన పెట్టితే యూ విల్ బి హ్యాపీ ఫర్ ఐఎమ్ షూర్ ఫర్ దట్. బట్ సంపాదించాలి ఏంటన్నది we don't know that. So we go based on interest. అంతకుమించి ఏం లేదు. అంటే లైక్ బిజినెస్ అంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా మనం సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అవి చాలా వస్తూ ఉంటాయి. సో మీ బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉంది ఏంటి? అంటే లైక్ బయట అయితే ఎక్కువ వినలేదు, కానీ కస్టమర్ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్స్ అవి నేను చాలా విన్నాను, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చేయడం అది. సో ఆ టైంలో మీరు ఎందుకు చేయలేదు? ఇక్కడ మీరే ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నారు, మీరు త్రూ సోషల్ మీడియా అంత చూడకపోయినా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసాను మీరే చెప్పారు. దట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ఐ హ్యావ్. సో మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో చూసిన అది ఇంపాక్ట్ ఉన్నా లేకపోయినా త్రూ క్లయింట్ ద్వారా
ఆల్రెడీ మన దగ్గర ఒక క్లయింట్ చేయించుకున్న ఆ క్లయింట్ ద్వారా రిఫరెన్స్ వస్తే అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేను పర్సనల్ ఫీల్ అది. అందుకే మనకి చాలా సోషల్ మీడియాలో మనం అంత ట్రెండ్ అది అంత అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఒకటే అనుకున్నాను, త్రూ క్లయింట్ ద్వారా వస్తే ఆ ఆ బెనిఫిట్ ఆ రెస్పెక్ట్ మనకు ఉంటుందని నేను ఫీల్ అయ్యాను కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ వే. ఫైనల్ గా బాగుంది, చాలా విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. ఈవెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అందులో ఎలా ఉంటది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది, లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటది, డిఫరెంట్ గా చాలా విషయాలు నేర్చుకున్నాం. సో సూపర్, థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీరు చూసారుగా ఇలాంటి సరికొత్త ఎంటర్ప్రీనర్స్ డైలీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.